దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి మహాకృపను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ దినమందు పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం వచ్చి దేవునికి వందనాలు. గడిచిన 4 నెలలు కూడా పరమ తండ్రి తన ఉన్నతమైనటువంటి కృపలో మనందరినీ కూడా దాచి కాచి కాపాడి ఈ యొక్క 5వ నెల మొదటి ఆరాధనలో ప్రభు యొక్క సన్నిధిలో ఈ రీతిగా ప్రభునామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కలిసి ఈ రీతిగా ఆరాధన చేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరమ తండ్రి మనకి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి ప్రభునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యంలోకి ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమమయుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, మీ పాదములకు వందనాలు. గడిచినటువంటి 4 నెలలు కూడా మీ రెక్కల చాటును మమ్మల్ని దీవించి, ఆదరించి, ఆశీర్వదించి మీ కృపా సన్నిధి సమృద్ధిలో మమ్మల్ని బలపరిచి, కాచి కాపాడి సంరక్షించినందుకై మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయోగ్యులమైన మమ్మల్ని ప్రభా యోగ్యులుగా చేసి ఇంతవరకు నీ కరుణా కటాక్షము, నీ కృపా కనికరించారు. ఈ 5వ నెల మొదటి ఆరాధనలోనికి మేము రావడానికి పిలిచిన కృపా భాగ్యమును బట్టి స్తోత్రాలు. ఈ నెలంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏమీ లేని మమ్మల్ని ప్రభా ఇంతవరకు కూడా మనిషి ఆరోగ్యము, మంచి ఆయుష్యం ఇచ్చి నడిపించాలని స్తోత్రాలు. ఈ 5వ నెలంతట్లో కూడా మీ కాపుదల నుంచి మనం అడుగుతున్నాను. ఈ యొక్క మొదటి పునరుత్థానం మొదలుకొని చివరి పునరుత్థానం వరకు కూడా మీ అభివృద్ధిని, క్షేమాభివృద్ధిని మాకు దయచేయండి. ప్రతిదినం వాక్యమందు ఆసక్తి కలిగిన, ఎందు భయభక్తులు కలిగి ఈ సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తూ ప్రభావ మీ దగ్గర పొందుకోవలసినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మేము పొందుకునే దీవెన ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఆ ప్రార్థన అంగీకరించి ప్రార్థన జవాబివ్వమని యేసయ్య వారి పరిశుద్ధున్నత నామం పేరిట మిగిలిన వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దిన వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే, మనం ఎవరికి ప్రార్థన చేయాలి, ఎందుకొరకు ప్రార్థన చేయాలి. చాలా సందర్భాల్లో మనము బలహీనతలో ఉన్నప్పుడు మొరపెడుతూ ఉన్నాం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవునికి అనేక సార్లు మన బాధలు, మనకున్నటువంటి క్షామకాల పరిస్థితులన్నింటినీ కూడా ఎంతగానో వివరిస్తూ ఉన్నాం, వర్ణిస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, చాలా సందర్భాల్లో మనకు ఉత్పన్నమవుతున్నటువంటి సమస్య, ప్రశ్న ఏమిటాయి అంటే, మనం ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే, మొదట ప్రార్థన ఎనోష కాలంలో ప్రారంభమైంది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఎనోష గురించి తన తల్లి చేసిన ప్రార్థనను మనం వింటూ ఉంటాం. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి ప్రార్థన అనేటువంటి బలమైన ఈ యొక్క విజ్ఞాపన నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో అనేక విధాలుగా తండ్రి అయిన దేవునికి మనం మొరపెడుతూ ఉంటాం. మన కష్టాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి, మనకిచ్చినటువంటి సంతోషాన్ని బట్టి, మనకిచ్చినటువంటి దుఃఖాన్ని బట్టి కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది ఈ దినాల్లో కూడా ఆలోచన చేస్తూ ఉన్న ఆ సందర్భం ఏంటి అంటే, నేను ఎలాగో ప్రార్థన చేయాలి, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, నేను ఏమని ప్రార్థన చేయాలి, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు నా ప్రార్థన వింటాడా అనేటువంటి ఈ ప్రశ్నలు మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మంచిదే, ప్రశ్న రావడం అనేది మంచిదే. కారణం ఏమిటంటే, నీ హృదయంలో ఎప్పుడైతే నీకు ఒక ప్రశ్న వస్తుందో దాని వరకు నీకు సమాధానాన్ని వెతుక్కోవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. అనేక ప్రయాసాలు మనం పడుతూ ఉంటాం. ప్రయాసం తగినటువంటి ఫలాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ప్రార్థన విధానం ఏంటి అంటే, తండ్రి అయిన దేవునికి కుమారుని ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం చేసేదే ప్రార్థన. రెండవదిగా, ప్రార్థన అంటే ప్రభుతో ప్రతిదినం మనకు ఒక నిత్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ప్రార్థన, తండ్రి అయిన దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయము 5వ మాటలో ఈ రీతిగా అక్కడ వ్రాయబడుతున్నది. ఎలాగంటే, ఆ సమయంలో ఆ 12వ అధ్యాయం అనేసరికి మనకు గుర్తొచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి అంశం ఏమిటాయంటే, పేతురు గారు మనకు గుర్తొస్తూ ఉంటారు. పేతురు గారు చెరసాలలో బంధింపబడినప్పుడు ఎలాగూ బయటకు వచ్చాడనేటువంటి ఆ ప్రశ్న మనకు కనబడవచ్చు. అందుకని ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ కనబడుతుంది. పేతురు అక్కడ అపోస్తల కార్యగ్రంథము
12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ప్రార్థన చేయుచుండను? దేవునికి ప్రార్థన. ఇక్కడ మొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, మనము దేవునికి మొరపెడుతూ ఉండాలి. మనకు వచ్చినటువంటి సమస్యతో కానీ, మనకు సంభవించినటువంటి శోధనలో కానీ, మనకు ఉత్పన్నమవుతున్నటువంటి ఈ భయానకమైనటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం ఎవరికి ప్రార్థన చేయాలి అంటే, దేవాది దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవుడు నీ యొక్క ప్రతి ప్రార్థనకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడము, నా చేతిలో నేను చెప్పుకున్నానని ప్రభు ఎలా రీతికైతే నీకు నాకు వాగ్దానం చేసి మాట ఇస్తున్నాడు, ఆ పరమ తండ్రి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ కొరకు, నా కొరకు, నీవు చేసే ప్రార్థన కొరకు, నేను చేసే ప్రార్థన కొరకు, మనందరం అనగా యూనివర్సల్ ప్రేయర్ కొరకు ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసిన ఆ సందర్భం ఏంటి అంటే, పేతురు ప్రార్థన చేశాడు. సంఘం అంతా కూడా ఆసక్తి కలిగి ఆ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. తెల్లారేసరికి విడుదల పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి అద్భుత కార్యమై అంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి వేరు వెంటనే వారికి జవాబిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నటువంటి పేతురు గారు ఊహించారో లేదో మనకు తెలియదు కానీ పిల్లరా, దేవుడు మాత్రం వారి కొరకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చొప్పున వారి ప్రార్థనకు జవాబును మాత్రం సిద్ధం చేసి ఉంచారు. నేటి దినాల్లో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, శోధన దినాన్ని మనం కృంగిపోకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి మనం ప్రార్థన చేయాలి. అనగా మొదటిది దేవుని ద్వారా కుమారుని యొక్క సాన్నిధ్యంలో మనం ప్రార్థన చేయాలి. అక్కడ చూద్దాం, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, ఆ మాట మనకు అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ మాటను కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారునినందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడుగును నేను చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటంటే ఇక్కడ, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచుటకై దానిని చేతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా క్రీస్తు ప్రభు వారి పేరిట తండ్రికి ఏమైతే విజ్ఞాపన చేయుచున్నారో, ఇక్కడ కుమారుని యొక్క స్వారూప్యాన్ని, కుమారుడుకున్నటువంటి ఆధిక్యతను ఇక్కడ మనకు చూపెడుతున్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురి యొక్క సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి మనమందరము కూడా ఆయన సన్నిధిలో కనబరుచుకోవడానికి మన ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం. శోధన వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, సంతోషం వచ్చినప్పుడు ఆనందపడిపోవడం కాదు, దుఃఖం వచ్చినప్పుడు కన్నీరు విడవటం కాదు. ఏదైనప్పటికీ కూడా శోధనలో అయినా, సంతోషంలో అయినా, వేదనలో అయినా, కన్నీటిలోనైనా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను సృజించిన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కన్నిన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అందుకనే ప్రియులారా, నా నామము పేరిట ఏది అడిగాను ఆయన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు. అందుకనే కదండి ఆయన శిలువలో వేలాడుతున్నప్పటికీ కూడా ఒక్క మాట ఆయన పలుకుతున్నాడు, నా కోసం కాదు కానీ మీకోసం, మీ కుటుంబాని కోసం. ఈరోజు ప్రలాపించవలసింది మన కుటుంబాల కొరకు. ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచవలసింది దేనికోసమని అంటే, రేపటి దినాన సంభవించబోవో ఆ భయంకరమైన చీకటి నుండి తప్పించబడాలి అంటే నీ కన్నీటి ప్రార్థన అవసరమైనది. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రభువుని నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మూడవదిగా పరిశుద్ధాత్మని యొక్క సహాయము, ఇది అత్యంత ప్రాముఖ్యమైనది పిల్లరా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, రోమీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటలు స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది,
అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలడో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటంట చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి మాటలు మన కొరకు ఇక్కడ చూపెడుతున్నాడు పిల్లరా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయపడుతున్నాడంట. మన బలహీనతను చూసి మనం చాలా బలహీనుడు. కారణం ఏంటంటే ఇలాగ చూస్తున్న దానికి అలాగే అలవాటైపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక్కొక్క బలహీనత మనల్ని ఆవరించేస్తూ ఉంటుంది. అందుకని అక్కడ కూడా ఒకవేళ మనము ఇబ్బంది పడకూడదు, మనము శోధనలోనికి రాకూడదని ఆ పరిశుద్ధాత్ముడే మన బలహీనతను చూసి ఏం చేస్తున్నాడంట, మనకు సహాయకుడిగా నిలుస్తూ ఉన్నాడంట. అందుకని అటువలే మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మన యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలి. యుక్తముగా అంటే ఎలార్జ్ ప్రేయర్ కాదు, అక్కడ షార్ట్ ప్రేయర్. ఉన్న దాని కొరకు యుక్తముగా కావలసిన దాన్ని పొందుకునేటువంటి ప్రార్థనా విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మనకు సహాయకుడిగా ఉన్నాడు. అందుకని ఎలాగో ప్రార్థన చేయవడో మనకు తెలియని ఉచ్చరింప సత్యం కానీ మనకు తెలియనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మన ద్వారా పలకడమే. మామూలుగా అయితే మాట్లాడడం మనకు రాదేమో కానీ ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించినప్పుడు ఒక బలమైనటువంటి ప్రార్థన మనలో నుంచి వస్తుంది. చూడండి పిల్లరా, అందుకనే అక్కడ అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 1వ మాటలో చూసినప్పుడు అక్కడ బలమైనటువంటి వారు ప్రార్థన మేడగదిలో 120 మంది కూడి చేస్తున్నారు ప్రార్థన. ఒక బలమైన ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు దిగి వస్తూ ఉన్నాయి. మీకు బాగా ఇవ్వబడిన నాలుకలతో అంటాడు. అంటే వారి యొక్క స్వరములు, వారు చేస్తున్న ప్రార్థన అన్ని రీతులుగా స్ప్రెడ్ అవుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నీవు చేస్తున్న ప్రార్థన కూడా ఒక బలమైన సాధకంగా నీకు నాకు కనబడుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఉన్నతమైనటువంటి మహిమను ప్రభు మన కొరకు దాచిపడుతున్నాడు. ఎంత ఉన్నటువంటి తన పరిశుద్ధాత్మ సన్నిధి సాన్నిధ్యాన్ని ప్రభు మన కొరకు దాచిపడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ప్రార్థన ఎలా చేయాలి? చాలా మందికి ఒక సమస్యగా కనబడుతుంది. నూతనంగా రక్షింపబడిన వారు చాలా సందర్భాల్లో పలుకుతున్న మాట ఏమిటంటే, అయ్యో నాకు ప్రార్థన చేయడం రాదండి, నేను ఎలాగో ప్రార్థన చేయాలి. నిజమే పిల్లరా, ప్రార్థన చేయడం రానప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడుగా ఉంటాడు. అందుకని ఇక్కడ అన్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి, మన బలహీనత మనలో ఉన్నటువంటి ఆత్మీయ బలహీనత మనుషుడు చూడలేడు కానీ ప్రియ దేవుని సంగమా ఎవరు చూస్తున్నారట? పరిశుద్ధాత్ముడు చూసి ఆయన మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. మనలను చేరదీసి మనకు ఒక బలాన్ని ఇచ్చి దేవునికి ఎలాగో ప్రార్థన చేయాలో, ఎలాగో ప్రార్థన చేస్తే నీ అక్కరలు తీర్చబడతాయో అలాగూ నీ ద్వారా ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ నోట నుండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత ఉన్నతమైనటువంటి ఆదరణ. నిజమే పిల్లరా, మనుషులు ఇచ్చే ఆదరణ ఒకలాగా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆదరణ వేరొకలాగా ఉంటుంది. అందుకనే నీవు ఆధారపడవలసింది ఎవరి మీద అంటే మనుషుల యొక్క సహాయం మీద కాదు, లేకపోతే మనుషులు ఇచ్చేటువంటి ఆ ధనం మీదో వ్యామోహాల మీదో కాదు. నీవు సహాయపడవలసింది నీ పరిశుద్ధాత్మ దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు అంటున్నాడు, నీకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయత నీకు అవసరం. నీవు పరిశుద్ధాత్మని ఎప్పటికీ దాటి వెళ్ళిపోవద్దు. మొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి, రెండవదిగా కుమారుడైన క్రీస్తు వారిని, మూడవదిగా పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహాయం నీకు అవసరమైనది. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ కుటుంబాలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా ప్రతిదినము ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ రీతిగా ప్రార్థన చేస్తే మనం దేవునికి దగ్గర అవుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చాలామంది విజ్ఞాపన చేస్తున్నప్పుడు చాలా భయాందోళన చెందుతూ ఉంటారు, చాలా నిరాశతో ఉంటారు. కానీ పిల్లరా, ఒక దైవ సేవకునిగా నేను ఒక మాట చెప్తున్నాను. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి వారి వలె ప్రార్థన చేయకూడదు. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది అవుతాదా లేదా అనేటువంటి నిరాశతో ప్రార్థన చేయవద్దు. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుబాటునన్నింటినీ పొందుకున్నారని విశ్వాసం మీకు కావాలి. మనకు కావాలి విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి విధేయుట అసాధ్యము. ఆయన ఉన్నాడని నమ్మవారికి ఆయన ఫలము
చేయబడని మీరు నమ్మాలి కదా. మనం నమ్మి ప్రార్థన చేద్దాం. మన ప్రభు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, విధేయత కలిగి ప్రార్థన చేద్దాం, ప్రభు యందు ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం. అందుకని ఆయన అంటున్నాడు, నమ్ముట అని వలనైతే నమ్ము వారికి సమస్తము కూడా సాధ్యమే, ఏది కూడా అసాధ్యమైనట్టు లేదు. ఆయన సాధ్యం చేసేది, ఆయన అద్భుతాలు చేసేది, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి విమోచించిన దేవుడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కుమారుని కొరకు ఏ రీతి అయినటువంటి ఆనందం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి మనం ఆనందించాలని ఆ పరమ తండ్రి మన ప్రార్థన ద్వారా ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకనే పిల్లలు, సంగమా మౌనము వహించక నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ప్రభు అద్భుత కార్యాలు మీ జీవితంలో, మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కాబట్టి 3 రకాలైనటువంటి 3 విధాలైనటువంటి ప్రార్థన ఎలాగూ చేయాలో మనం నేర్చుకుంటున్నటువంటి మనము ఇక నుంచైనా ఒక శారీరకమైనటువంటి ఆ బలహీనతను విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి కూడా విడుదల పొందుతుందా, ప్రతి శోధన నుంచి కూడా విడుదల పొందుతుందా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి, ప్రార్థన ఎందుకు నిరీక్షణ కలిగి, నా దేవుడు నా కుటుంబాన్ని, లేదా నా దేవుడు నన్ను, లేదా నా దేవుడు నా సంఘాన్ని బలపరుస్తున్నటువంటి విధేయత కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి విశిష్టతను మనం తెలుసుకుని ప్రార్థన చేద్దాం. మొదటిగా తండ్రి అయిన దేవుని ద్వారా, కుమారుని యొక్క సాన్నిధ్యంతో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి బంధము కలిగి ప్రార్థన చేద్దాం. తప్పక మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి మనందరినీ కూడా ఐక్యపరుచుతారు, పరిశుద్ధాత్మ పాత్రలో భద్రపరుస్తాడు. కనుక అందరం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాట మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముందుకు సాగించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన భాగ్యం పెట్టడానికి స్తోత్రాలు. ఈ రీతిగా మేము ప్రార్థన చేయాలో, ఎవరి ద్వారా మేము ప్రార్థన చేయాలో అయినా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. మొదటిగా పేతురు గారు చేస్తున్న ప్రార్థన, అలాగే రోమియో ప్రజల ద్వారా మీరు మాట్లాడిన ప్రార్థన, అలాగే ప్రభువా యోహాను సువార్త ద్వారా మాతో మాట్లాడిన ప్రార్థన, మొదటిగా తండ్రి ద్వారా, రెండవదిగా కుమారుని మధ్యవర్తిగా, మూడవదిగా పరిశుద్ధాత్మని అనుసంధానం ద్వారా మేము ప్రార్థన చేయాలి. మాకు దేవా, మేము ఈ రీతిగా ప్రార్థన చేసి మీ దగ్గర నుండి మాకు రావాల్సిన ప్రతి విధమైన ఆశీర్వాదాలు, ప్రతి విధమైన దీవెన పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థనలో మేము పట్టుదల కలిగి, ప్రార్థనలో విధేయత కలిగి, ప్రార్థనలో నిలకడగలిగి మేము ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయండి. వాక్యం మా హృదయాలను ఫలింపచేసి, వాక్యం ద్వారా మేము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునే కృపాభాగ్యం మాకు దయచేయండి. దీవించి ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందవాలి. యేసు నామం పేరిట మిక్కిలి వెనుక ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఇది మొదలుకొని పరమ తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ ప్రేమ సన్నిధి, ఆయన సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం గుడి వచ్చిన మనకును ఈ ప్రాంతంలోకి విశ్వ ప్రతి ఒక్కరికి శాశ్వత కాలం తోడై నడిపించి మహిమ పొందునుగా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్.